హైడ్రాను ఆపేదెలా? గండిపేటలో కూల్చివేతతో ప్రముఖుల్లో గుబులు. దూకుడును ఆపేందుకు ఉన్నత స్థాయి చర్చలు. మంత్రులు అధికారుల వద్దకు అక్రమార్కులు. సిఎస్తో కమిషనర్ ఏవి రంగనాథ్ భేటీ. జలాశయాల్లో కూల్చివేత వివరాల సమర్పణ. 1-2 రోజుల్లో రెండో విడత ఆపరేషన్ అంటూ చూస్తున్నాం. జంట జలాశయాల పరిరక్షణ లక్ష్యంగా హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ చేపట్టిన ఆపరేషన్తో ప్రముఖుల గుండెల్లో గుబులు మొదలైంది. ముచ్చట పడి కట్టుకున్న ఫామ్ హౌస్లు, పచ్చటి ప్రకృతి అందాల మధ్య నిర్మించుకున్న భవనాలు ఎక్కడ నేలమట్టం అవుతాయన్న ఆందోళన వారిలో కనిపిస్తోంది. దీంతో హైడ్రా పంజా తమ నిర్మాణాల దాకా రాకుండా అడ్డుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. మంత్రులు, ఉన్నతాధికారుల ద్వారా మంత్రాంగం మొదలుపెట్టారు. అయితే హైడ్రా వర్గాలు మాత్రం ఒత్తిళ్లకు తలగ్గం. ఫుల్ ట్యాంక్ లెవెల్ FTL బఫర్ జోన్లో ఉన్న నిర్మాణాలు కూల్చకుండా వదలం అని తేల్చెబుతున్నాయి. వరుస కూల్చివేతల నేపథ్యంలో 2 రోజులు బ్రేక్ ఇచ్చామని, త్వరలో మళ్ళీ ఆపరేషన్ డిమాలిషన్ మొదలవుతుందని ఓ అధికారి చెప్పారు. మరోవైపు హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ సోమవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమార్తో సమావేశమయ్యారు. గండిపేటలో కూల్చిన భవనాలు, ప్రహారీ గోడల వివరాలను రంగనాథ్ ప్రభుత్వానికి సమర్పించారని తెలిసింది. హిమాయత్ సాగర్ FTL బఫర్ జోన్ లో గుర్తించిన నిర్మాణాల సమాచారము అందించినట్టు తెలుస్తోంది. ఆపరేషన్ అడ్డుకునేలా హిమాయత్ సాగర్ లో గుర్తించిన అక్రమ నిర్మాణంలో గత ప్రభుత్వంలోని ఫాలూరుతో పాటు ప్రముఖ వ్యాపార సంస్థల యజమానులు, సినీ ప్రముఖులు చెందిన ఫామ్ హౌస్లు, భవనాలు ఉన్నాయి. సో ఇక్కడ విషయం ఏంటి అంటే, గండిపేట కానీ ఎక్కడైతే బఫర్ జోన్ కానీ FTL ఎక్కడైతే పరిధిలో ఉన్నారో అక్కడ ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు మీకు సంబంధించినటువంటి చాలా ఎమ్మెల్యేలు, మంత్రుల ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంది. ఇటు వివేక్ ఇన్వాల్వ్మెంట్ ఉంది, అక్కడ బఫర్ జోన్లో కానీ FTLలో కానీ ఆయన కట్టినటువంటి ఫామ్ హౌస్ ఉంది. ఇటు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఫామ్ హౌస్ ఉంది. ఇంకా చాలా రకాల మంది ఫామ్ హౌస్ చాలా మంది ఉన్నాయి. అదేవిధంగా కేసీఆర్ అనుయాయులైనటువంటి చాలా మంది కూడా వాళ్ళ ఫామ్ హౌస్లు కూడా ఉన్నాయి. దయచేసి వాటిని కూడా ఇమీడియట్గా కూల్చేటువంటి ప్రయత్నం చేయాల్సిందిగా మేమైతే కోరుతా ఉన్నాం. ఈ దిశగా మీ ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులందరూ కూడా సహకరించి దయచేసి అది చేయడం ద్వారా చాలా ఉపయోగం ఉంటుంది అనేటువంటి విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలని చెప్పి కూడా మేము కోరుతా ఉన్నాం. ఉదాహరణకు శంషాబాద్ మండలం కొత్తగూడలో ఓ MLC ఫామ్ హౌస్ ఉంది. 20 ఏళ్ల క్రితం దాన్ని నిర్మించారని చెబుతున్నారు. అలాగే అజీజ్ నగర్లో మాజీ మంత్రులు, అధికార ప్రతిపక్ష పార్టీలకు చెందిన ఎమ్మెల్యేల నిర్మాణాలు ఉన్నాయి. పదవి విరమణ చేసిన ప్రస్తుతం విధుల్లో కొందరు IPS అధికారులు కూడా ఇక్కడ ఫామ్ హౌస్ నిర్మించారు. నాగిరెడ్డి గూడ వైపు నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన భవనాలు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. వీటిలో FTL బఫర్ జోన్లో ఉన్న వాటిని ఇప్పటికే గుర్తించిన హైడ్రా కూల్చివేతకు రంగం సిద్ధం చేస్తుంది. కూల్చివేతల నేపథ్యంలో ఇప్పుడు వారంతా అప్రమత్తమయ్యారు. మంత్రులు, పరిచయస్తుల ద్వారా ప్రభుత్వ పెద్దలు సంప్రదించి కూల్చివేతలను ఆపేందుకు విశ్వ ప్రయత్నం చేస్తున్నట్టు తెలిసింది. అయితే స్వతంత్ర ప్రతిపత్తితో ఏర్పాటు చేసిన హైడ్రాకు పూర్తి స్వేచ్ఛనిచ్చిన సర్కారు కూల్చివేతల విషయంలో జోక్యం చేసుకునేందుకు ఆసక్తి చూపడం లేదని, వాటి గురించి తమ వద్ద ప్రస్తావించొద్దని సుతిమెత్తగా చెబుతున్నట్లు సమాచారం. నిజానికి గండిపేటలోని కూల్చివేతలను ఆపేందుకు పలువురు ప్రముఖులు, మంత్రులు, ఉన్నతాధికారులతో సంప్రదింపులు జరిపినా వారి యత్నాలు ఫలించలేదు. హైడ్రా అధికారులకు 10ల సంఖ్యలో ఫోన్లు వచ్చినా వాళ్ళు మొబైల్ స్విచ్ ఆఫ్ చేసినట్లు సమాచారం. అలాగే ప్రగతినగర్ ఎర్రకుంట చెరువులో FTLలో HMD అనుమతితో నిర్మించిన 3 స్టిల్ట్ ప్లస్ 5 అంతస్తుల భవనాలను ఇటీవల నిలమట్టం చేశారు. కూల్చివేతలు ఆపాలని ఓ మంత్రి ఆశ్రయించిన ఆయన చేతులెత్తేసినట్టు తెలిసింది. సో మొత్తానికైతే ఈ విషయంలో రంగనాథ్ గారిని మనందరం కూడా అప్రిషియేట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. తెలంగాణ సమాజం అంతా కూడా ఆ రంగనాథ్కి అండగా నిలవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆయన పైన ఎంత పెద్ద ఒత్తిడి ఉంటుందో నాకు తెలుసు. ఇటు రాజకీయ ప్రముఖులు కానీ, సినీ ప్రముఖులు కానీ, బిజినెస్ ప్రముఖులు కానీ, వీళ్ళందరూ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా ఈ గండిపేటలో కానీ, అటు FTL పరిధిలో కానీ, బఫర్ జోన్లో కానీ ఫామ్ హౌస్లు, బిల్డింగ్లు అవి అన్నీ చాలా ఉన్నాయి. సో వాటన్నిటిని కూల్చేసే దిశగా రంగనాథ్ గారికి బలం చేకూరాలంటే మనలాంటి వాళ్ళ సపోర్ట్ ఆయనకు అవసరం. ఎందుకంటే ఒకవేళ ఆయన చేయనప్పుడు నిలిచేటువంటి ప్రయత్నం మేము చేస్తాం, మాలాంటి మీడియా ఖచ్చితంగా చేస్తుంది. కానీ ఎప్పుడైతే ఆయనకు అండగా లేనంత వరకు ఆయనకు అండగా మనం ఉంటే కనుక ఇంకా బలమైనటువంటి శక్తితోటి ఆయన ఇంకా పెద్ద ఎత్తున కూడా వీటన్నిటి కూడా నేలమట్టం చేసేటువంటి అవకాశం ఉంటుంది. దాంతో హైదరాబాద్కి చాలా ప్లస్ అవుతుంది. ఎందుకంటే ఎవరైతే అనుమతులు, ఆ పర్మిషన్స్ లేకుండా కట్టడం కావచ్చు, లేదంటే అక్కడ ఉన్నటువంటి కండిషన్స్ని రూల్స్కి విరుద్ధంగా కట్టడం కావచ్చు, ఇవన్నీ కూడా జరిగినాయి. వీటన్నిటిని ఖచ్చితంగా కూల్చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంది. రంగనాథ్ గారు మీరు ఇదే విధమైనటువంటి దూకుడు కొనసాగించాలని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాం. ఇంకా చాలా స్టోరీస్ కూడా మాలాంటి మీడియా ఛానల్స్ చేస్తా ఉన్నాం, మేము కూడా చేయడానికి రెడీ అయిపోయినాం. వాటిపైన కూడా దృష్టి కేంద్రీకరించాలని చెప్పేసి కూడా మేమైతే కోరుతా ఉన్నాం. హైడ్రాను ఆపేదెలా? గండిపేటలో కూల్చివేతలో
కూల్చివేతతో ప్రముఖుల్లో గుబులు దూకుడును ఆపేందుకు ఉన్నత స్థాయి చర్చలు మంత్రులు అధికారుల వద్దకు అక్రమార్కులు సిఎస్తో కమిషనర్ ఏవి రంగనాథ్ భేటీ జలాశయాల్లో కూల్చివేత వివరాల సమర్పణ 1-2 రోజుల్లో రెండో విడత ఆపరేషన్ అంటూ చూస్తున్నాం. జంట జలాశయాల పరిరక్షణ లక్ష్యంగా హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ చేపట్టిన ఆపరేషన్తో ప్రముఖుల గుండెల్లో గుబులు మొదలైంది. ముచ్చట పడి కట్టుకున్న ఫామ్ హౌస్లు పచ్చటి ప్రకృతి అందాల మధ్య నిర్మించుకున్న భవనాలు ఎక్కడ నేలమట్టమవుతాయన్న ఆందోళన వారిలో కనిపిస్తోంది. దీంతో హైడ్రా పంజా తమ నిర్మాణాల దాకా రాకుండా అడ్డుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. మంత్రులు ఉన్నతాధికారుల ద్వారా మంత్రాంగం మొదలుపెట్టారు. అయితే హైడ్రా వర్గాలు మాత్రం ఒత్తిళ్లకు తలగం. ఫుల్ ట్యాంక్ లెవెల్ FTL బఫర్ జోన్లో ఉన్న నిర్మాణాలు కూల్చకుండా వదలం అని తేల్చెబుతున్నాయి. వరుస కూల్చివేతల నేపథ్యంలో 2 రోజులు బ్రేక్ ఇచ్చామని, త్వరలో మళ్ళీ ఆపరేషన్ డిమాలిషన్ మొదలవుతుందని ఓ అధికారి చెప్పారు. మరోవైపు హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ సోమవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమార్తో సమావేశమయ్యారు. గండిపేటలో కూల్చిన భవనాలు, ప్రహారీ గోడల వివరాలను రంగనాథ్ ప్రభుత్వానికి సమర్పించారని తెలిసింది. హిమాయత్ సాగర్ FTL బఫర్ జోన్ లో గుర్తించిన నిర్మాణాల సమాచారము అందించినట్టు తెలుస్తోంది. ఆపరేషన్ అడ్డుకునేలా హిమాయత్ సాగర్ లో గుర్తించిన అక్రమ నిర్మాణంలో గత ప్రభుత్వంలోని ఫాలూరుతో పాటు ప్రముఖ వ్యాపార సంస్థల యజమానులు, సినీ ప్రముఖులకు చెందిన ఫామ్ హౌస్లు, భవనాలు ఉన్నాయి. సో ఇక్కడ విషయం ఏంటి అంటే గండిపేట కానీ ఎక్కడైతే బఫర్ జోన్ కానీ FTL ఎక్కడైతే పరిధిలో ఉన్నారో అక్కడ ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు మీకు సంబంధించినటువంటి చాలా ఎమ్మెల్యేలు, మంత్రుల ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంది. ఇటు వివేక్ ఇన్వాల్వ్మెంట్ ఉంది, అక్కడ బఫర్ జోన్లో కానీ FTLలో కానీ ఆయన కట్టినటువంటి ఫామ్ హౌస్ ఉంది, ఇటు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఫామ్ హౌస్ ఉంది, ఇంకా చాలా రకాల మంది ఫామ్ హౌస్ చాలా మంది ఉన్నాయి. అదేవిధంగా కేసీఆర్ అనుయాయులైనటువంటి చాలా మంది కూడా వాళ్ళ ఫామ్ హౌస్లు కూడా ఉన్నాయి. దయచేసి వాటిని కూడా ఇమీడియట్గా కూల్చేటువంటి ప్రయత్నం చేయాల్సిందిగా మేమైతే కోరుతా ఉన్నాం. ఈ దిశగా మీ ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులందరూ కూడా సహకరించి దయచేసి అది చేయడం ద్వారా చాలా ఉపయోగం ఉంటుంది అనేటువంటి విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలని చెప్పి కూడా మేము కోరుతా ఉన్నాం. ఉదాహరణకు శంషాబాద్ మండలం కొత్తగూడలో ఓ MLC ఫామ్ హౌస్ ఉంది. 20 ఏళ్ల క్రితం దాన్ని నిర్మించారని చెబుతున్నారు. అలాగే అజీజ్ నగర్లో మాజీ మంత్రులు, అధికార ప్రతిపక్ష పార్టీలకు చెందిన ఎమ్మెల్యేల నిర్మాణాలు ఉన్నాయి. పదవి విరమణ చేసిన ప్రస్తుతం విధుల్లో కొందరు IPS అధికారులు కూడా ఇక్కడ ఫామ్ హౌస్ నిర్మించారు. నాగిరెడ్డి కూడా వైపు నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన భవనాలు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. వీటిలో FTL బఫర్ జోన్లో ఉన్న వాటిని ఇప్పటికే గుర్తించిన హైడ్రా కూల్చివేతకు రంగం సిద్ధం చేస్తుంది. కూల్చివేతల నేపథ్యంలో ఇప్పుడు వారంతా అప్రమత్తమయ్యారు. మంత్రులు, పరిచయస్తుల ద్వారా ప్రభుత్వ పెద్దలు సంప్రదించి కూల్చివేతలను ఆపేందుకు విశ్వ ప్రయత్నం చేస్తున్నట్టు తెలిసింది. అయితే స్వతంత్ర ప్రతిపత్తితో ఏర్పాటు చేసిన హైడ్రాకు పూర్తి స్వేచ్ఛనిచ్చిన సర్కారు కూల్చివేతల విషయంలో జోక్యం చేసుకునేందుకు ఆసక్తి చూపడం లేదని, వాటి గురించి తమ వద్ద ప్రస్తావించొద్దని సుతిమెత్తగా చెబుతున్నట్లు సమాచారం. నిజానికి గండిపేటలోని కూల్చివేతలను ఆపేందుకు పలువురు ప్రముఖులు, మంత్రులు, ఉన్నతాధికారులతో సంప్రదింపులు జరిపినా వారి యత్నాలు ఫలించలేదు. హైడ్రా అధికారులకు 10ల సంఖ్యలో ఫోన్లు వచ్చినా వాళ్ళు మొబైల్ స్విచ్ ఆఫ్ చేసినట్లు సమాచారం. అలాగే ప్రగతిలో ఎర్రకుంట చెరువులో FTLలో HMD అనుమతితో నిర్మించిన 3 స్టిల్ట్ ప్లస్ 5 అంతస్తుల భవనాలను ఇటీవల నిలమట్టం చేశారు. కూల్చివేతలు ఆపాలని ఓ మంత్రి ఆశ్రయించిన ఆయన చేతులెత్తేసినట్టు తెలిసింది. సో మొత్తానికైతే ఈ విషయంలో రంగనాథ్ గారిని మనందరం కూడా అప్రిషియేట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. తెలంగాణ సమాజం అంతా కూడా ఆ రంగనాథ్